ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న లచ్చిరెడ్డి గారికి, మన ధరణి నుంచి భూభారతికి ఈ ఒక ఇంపార్టెంట్ ట్రాన్సిషన్, ఎందుకంటే మన డిపార్ట్మెంట్లో ధరణితో చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. దాని నుంచి భూభారతికి ట్రాన్సిషన్లో కీలకమైన పాత్ర వహించిన మకరంద్ గారికి, అదేవిధంగా లారా అథారిటీ ప్రిజైడింగ్ ఆఫీసర్ నర్సిరెడ్డి గారికి, రామకృష్ణకి, రాములుకి, వేదిక మీద ఉన్న అందరికీ, ఇక్కడ మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీరు ఈ కార్యక్రమం చాలా ఒక సోల్ఫుల్ వేలో, మకరంద్ గారు ఒక వర్డ్ వాడారు, సోల్ఫుల్ వే. ఆ సోల్ఫుల్ వేలో చాలా ఒక మీ ఇమోషన్స్ నా గురించి మీరు ఎక్స్ప్రెస్ చేశారు. ఐఎమ్ రియలీ honored, and I'm also feeling the same emotions for each one of you. దాదాపు 2.5 సంవత్సరాలు, అంటే 2 years 4.5 months బ్యాక్ నేను ఈ ఆఫీస్లో 1st February 2023 ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు చాలామంది నాకు వచ్చి కలవటం జరిగింది. ఆల్మోస్ట్ నెక్స్ట్ 4-5 days స్టేట్ వైడ్గా చాలా డెలిగేషన్స్ కూడా వచ్చినాయి. అందరూ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి అంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా నిర్వీర్యం అయిపోయింది, చాలా సిస్టమ్స్ మనకి బ్రేక్ అయిపోయినాయి, చాలా మనకి స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయింది. అదేవిధంగా ధరణి మీద కూడా ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ డే, ఎవ్రీ వీక్ మనకు పేపర్లో అడ్వర్స్ ఆర్టికల్స్ వచ్చేది. అప్పుడు మనం ఇక్కడ ఉన్న CCLA టీం అందరూ, అదేవిధంగా మన జిల్లాలో వర్క్ చేస్తున్న రెవెన్యూ ఆఫీషియల్స్ అందరూ మనం కలిసి ఈ డిపార్ట్మెంట్కి మనము రీజువినేట్ చేయాలి, అదేవిధంగా మనకి ఉన్న సమస్యలు, అంటే బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ సర్వీసెస్ టు పబ్లిక్, అది ఎట్లా సాల్వ్ చేయాలి మనము ఆలోచన చేసి మొదలు పెడితే కొన్ని మనము స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ చేయగలము. కానీ ఎలక్షన్స్ వచ్చిన వలన, తర్వాత టైం తక్కువ ఉన్న వలన మనము చాలా వరకు చేయగలలేము అప్పుడు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకు ఒక క్లియర్ మ్యాండేట్ వచ్చింది, అంటే ఇవన్నీ సమస్యలు మనం పరిష్కారం చేయాలి. ఆ దిశలో మీరు అందరూ చాలా అంటే నేను ఆల్వేస్ సే దట్ సక్సెస్ is never individual, success is always collective. It's a teamwork. You may say that I have been successful, but no, it is not success of me as an individual, it is success of all of us collectively. ఎందుకంటే సింగిల్ పర్సన్ cannot bring in success if the whole team does not work. If everybody does not believe in what we intend to do, what we want to do, then all those are only ideas on paper. They don't get translated to actual reality. So if we have been able to do something which you are all talking about, it's not work done by me, but it is done by all of us collectively and as a team. And this I'm not just saying for the sake of saying, అంటే ఏదైనా ఊరికే చెప్పడానికి నేను చెప్పటం లేదు. I'm really telling from my heart that each one of you has contributed immensely and with so much of dedication and so much of hard work
that each one of you has put in, that we are able to talk about these achievements. ఈరోజు ఒక చాలా సంతోషం ఉంది. ఏంటి అంటే మనము ఈ భూభారతి తీసుకొచ్చాము. గ్రౌండ్ లెవెల్లో మనకు మన డిపార్ట్మెంట్కి బాగా అప్రిసియేషన్ వచ్చింది. అదేవిధంగా ఒక వ్యవస్థలో ఒక క్లియర్ క్లారిటీ వచ్చింది. అదర్వైజ్ every single decision has to be taken only at the collector level and everything coming at CCLA level. I remember first 5-6 months of my coming here, every day we used to get 150-200 people every day. Almost మన మొత్తం ఆఫీస్ ప్రతిరోజు, and at that time I used to make sure that every day 3 to 5:30, 6 o'clock I sit here, because ఆ టైంకి వేరే మీటింగ్స్ కాకుండా, వేరే ప్రోగ్రామ్స్ కాకుండా కనీసం మన CCL ఆఫీస్లో తప్పనిసరిగా కూర్చోాలి. ఎందుకంటే చాలా చాలా దూరం ప్రాంతాల నుంచి మన దగ్గర ఫార్మర్స్, ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ సమస్యలు, ధరణి మీద ఉన్న పెండెన్సీ మీద వచ్చేవాళ్ళు. తర్వాత ఐ మస్ట్ ఆల్సో అప్రిషియేట్ ఆల్ అవర్ అసిస్టెంట్ సెక్రటరీస్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ధరణి యాజ్ వెల్ యాజ్ PMU ఆల్సో, దట్ ఆ వచ్చే అప్లికేషన్స్ స్క్రూటనైజ్ చేసి మనకు క్లియర్గా ఏది చేయగలుగుతాము, ఏది చేయలేము, చాలా క్లియర్గా క్లారిటీతో వచ్చేది. సో మచ్ హార్డ్ వర్క్ విచ్ వాస్ డన్. ఐ రిమెంబర్ ఒక రోజు నాకు గుర్తు ఉంది, దాదాపు 2000 అప్లికేషన్స్ ఒక రోజులోనే మన ఆఫీస్లో క్లియర్ అయ్యాయి. 2000 అప్లికేషన్స్. నేను ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో కూడా కలెక్టర్స్కి చెప్పాను. ఎందుకంటే జిల్లాలో చూస్తే రోజుకి ఒక 100-150 అప్లికేషన్స్ డిస్పోజ్ అవుతుంది. కానీ CCL ఆఫీస్లో మనకు కలిసి 2000 అప్లికేషన్స్ డిస్పోజ్ అయినాయి ఒక్క రోజులో. దట్ కెనాట్ బి డన్ బై CCLA alone, and if that is not verified by the concerned assistant secretaries, by the concerned team, and preparatory work is not done by the PMU, you cannot dispose. One single person cannot dispose that many applications, but we were able to do because everyone in the whole team worked hard. అదేవిధంగా భూభారతి చట్టంలో చాలా చాలా కీలకమైన అంశాలు ఉంటే అవి చాలా మన ఆల్మోస్ట్ మనము ఒక 3 weeks వెబ్సైట్లో పెట్టాము. తర్వాత డీటెయిల్డ్ ప్రతి జిల్లాలో ఆల్ కలెక్టర్స్, రెవెన్యూ అఫీషియల్స్తో, అంటే అక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్, జాయింట్ మన RDOs, తహసీల్దార్స్, రెవెన్యూ అఫీషియల్స్, రిటైర్డ్ రెవెన్యూ అఫీషియల్స్ కూడా వచ్చి మనకు అక్కడ ఇచ్చిన సజెషన్స్, దానివల్ల యాక్ట్లో, డ్రాఫ్ట్ యాక్ట్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చి ఫైనల్ షేప్ వెన్ వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ ద యాక్ట్, that has given that appreciation. Again, it is the teamwork of the entire department, because every district organized workshops at their district and every revenue official participated in it and gave suggestions which helped the act to improve. Same way mana rules, nenu CM gariki mundu kuda nenu cheppanu, 1971 act vachinappudu దానికి రూల్స్ 1989లో వచ్చినాయి. అంటే 18 సంవత్సరాలు పడిన రూల్స్ రావడానికి. అదేవిధంగా 2020 యాక్ట్ వచ్చిన తర్వాత అది యాక్ట్ రిపీల్ అయ్యే వరకు రూల్స్ రాలేదు. కొంత మనం కూడా అది దాంట్లో ఉన్నాము. బట్ ఆ టైంలో ఏమైంది అంటే కొత్త చట్టం తీసుకొస్తాము మనము అనుకున్నాము. బట్ స్టిల్ almost for 5 years rules did not come, but 2025 act we were able to prepare rules in less than 100 days and issue the rules on the same day on which act was notified. Again, it is not one person's work. So many people, both in our CCLA office as well as secretariat as well as law department also. I know Makaran spent almost మధ్యాహ్నం నుంచి నైట్ 8:39 వరకు లా సెక్రటరీ దగ్గర కూర్చున్నారు. నేను కూడా ఆల్మోస్ట్ 7:30 అంత లేట్ ఎందుకు అవుతుంది చెప్పి నేను కూడా టైంకి వెళ్తే ఆల్మోస్ట్ మనకు 8:39 కల్లా ఫైనల్ మనకు తయారు చేసి మనకు ఇస్తే, ఎందుకంటే ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ డే, మనకు ఆ రూల్స్ ఖచ్చితంగా మనం చేయాలి చేసి ఆ ఫైల్ we were able to build and get it approved by Honorable Minister and Honorable CM, and then we were able to issue along with the notification of the act. Same way, mana website improvement.
మన ఉన్న టీమ్ CCLA ఆఫీస్లో, ఈవెన్ అర్లియర్ ఆల్సో బిఫోర్ Makran, Lachi Reddy was working as PD CMRO. Before that, even Ashish Sangwan was there. Almost, if I can remember correctly, ధరణి ఉన్న సిస్టంలో దాదాపు మన 215 చేంజెస్ వీ హ్యావ్ బ్రాట్ ఇన్ టు మేక్ దట్ సిస్టమ్ user friendly and able to solve the problems. Of course, that whatever changes were done again got carried off to Bhubharti, and Bhubharti వచ్చిన తర్వాత దాదాపు 35 వరకు మనం ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ దాంట్లో మనము చేసాము. ప్లస్ ఎంటైర్ ఇంటర్ఫేస్ మార్పైంది. ఫర్ దాట్ the hard work which now our present PDC MRO has put in, and earlier PDC MROs and entire PMU and entire their team which have put in, that only helped that system to become functional, that now we don't see problems in our system on a day-to-day basis. Of course, there is lot more which needs to be done to further improve the efficiency of the system, for which we were thinking of entire system revamp, complete ga kottaga software తయారు చేసి కంప్లీట్ గా అది ఉన్న సాఫ్ట్వేర్ కి రిప్లేస్ చేయాలి. అదేవిధంగా మీరు పోస్ట్ గురించి చెప్పారు, మన GPO పోస్ట్స్ అండ్ GPO రిక్రూట్మెంట్. I again remember when the posts had to be created and the recruitment had to happen, many days our team in the CCLA office has sat till late in the night to multiple days to get that recruitment test done, result processed, and then the list prepared, and even the proposal. Same thing about promotions. ఇప్పుడే మాధవ్ చెప్పారు మన లాస్ట్ టైం ఎలక్షన్స్ కి ముందు ఇచ్చిన ప్రమోషన్స్ గురించి. ఐ థింక్ లిటరలీ ఆల్మోస్ట్ 3 కంటిన్యూస్ డేస్ మన వాళ్ళు డే నైట్ పని చేశారు టు ప్రిపేర్ దాట్, బికాస్ we were doing this after multiple years. అంటే ఒక సంవత్సరం కాదు, 3-4 సంవత్సరాల మధ్యలో గ్యాప్ అయిపోయింది. గ్యాప్ అయిన వల్ల ఆల్మోస్ట్ 2017 తర్వాత 23, అంటే 6 years గ్యాప్. ఒక 3 days కంటిన్యూస్ గా మాధవ్ ఇప్పుడే చెప్పారు, నైట్ ఆ రోజు ఒక లాస్ట్ డే ఆల్మోస్ట్ హోల్ నైట్ మన వాళ్ళు వర్క్ చేస్తే, ఎందుకంటే డెడ్ లైన్ ఉంది, ఆ రోజు ఇవ్వకపోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది. we cannot, then we have to send the whole thing to the election commission. In the meantime, people are ready to go to court also for further litigation. So that's how we were able to give the promotions. Similarly, మీరు ఈ selection grade అన్నారు. Again, so many times the file came back and forth from secretariat to CCLA office, from within the secretariat, from GAD back to revenue department, finance back to revenue department. ప్రతి ఒక్క క్వెరీకి మన వాళ్ళు కూర్చొని పేషెన్స్ తో ఆన్సర్ రాస్తేనే ఆ ప్రపోజల్ క్లియర్ అయి ఫైనల్ గా ఇట్ ఇస్ డన్. సో వై ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దిస్ ఇస్ బికాస్ యూ ఆర్ ప్రేజింగ్ వన్ పర్సన్, బట్ that work is not done by one single person. That work is done by the entire team. And Makarand was asking me that how are you feeling? When I was sitting here, though I was feeling embarrassed, but I was allowing you to speak, because you are not speaking about me, you are speaking about each one of you as a department who has been with me and behind me and totally associated with me for each one of the achievements which you talked about. So I thank each one of you for all the hard work which you have put in and for all the successes which you have brought to the department. And I feel it is my privilege, it is my great luck and great fortune that I had the chance to work here for almost 2 years, 4.5 months with all of you, and been able to contribute for the improvement of the department and for improving our services which we are giving to the people of Telangana through this department. So I again also take this opportunity to
thank all of you for organizing this program. I was telling you why so much you are doing, but then I realized that the kind of bonding which we all developed is so strong that it is like a family, and I pray to God that this continues. This, though I'm not in the department, but our bonding remains. I have treated each one of you as a member of my own family, as a near and dear one, and I hope that will also continue in the future. And in whatever way I can contribute from whichever capacity I am, I look forward to it, and I assure you that my full support will be there for all of you. Thank you.